ఇక వివరాల్లోకి వెళితే కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నేటి నుండి 18వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. వేద పండితులు కండవెల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద పండితులు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు. 7 శనివారాలు దర్శనం 7 జన్మల పుణ్యఫలంగా ప్రసిద్దిగాంచిన కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీవారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుండి వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి వేద పండితులు కండవెల్లి రాజేశ్వర వరప్రసాదాచార్యులు నేతృత్వంలో వేద పండితులు శుక్రవారం ఉదయం 9:35 స్వస్తి వచనము, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనము, ఋత్విక్ వరుణ దీక్షాధారణ, అగ్ని ప్రతిష్టాపన, అకల్మష హోమం, దిగ్దేవతా ప్రార్థన, విశేషార్చన, నీరాజన మంత్ర పుష్పములు తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ వసంత మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ఆలయ అర్చకులు వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్, ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం సురకచక్రధర్రావు దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా బెంగళూరు, ఇతర ప్రదేశాల నుండి తీసుకువచ్చిన సుగంధ ద్రవ్య పుష్పాలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. అలాగే విద్యుత్ దీపాలతో కన్నులు మిరుమిట్లు గొలిపే విధంగా ఆలయాన్ని అలంకరించారు. ఆలయ ఈవో సూర్యచక్రధర్రావు ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.